కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు గ్రామీణ ధనిక వర్గాల ప్రయోజనాల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఉరేసి ప్రజల హక్కుగా ఉన్న పనిని వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధంగా వీబీజీ రామ్జీ చట్టాన్ని తెచ్చారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల గ్రామీణ ధనిక వర్గాల ప్రయోజనాల కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఉరేసి ప్రజల హక్కుగా ఉన్న పనిని వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధంగా వీబీజీ రామ్జీ చట్టాన్ని తెచ్చారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ విమర్శించారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం పాత నరేగా చట్టాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరి మండల పరిధిలోని అనాజీపురం గ్రామంలో రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ ఉపాధి హామీ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ గ్రామీణ భారతంలో కుల మత లింగ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు వారి జీవన హక్కులను బలోపేతం చేయడానికి వామపక్ష పార్టీల ఒత్తిడి మేరకు 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని UPA 1 ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. 125 రోజులకు ఉపాధి పనిని పెంచామని చెప్తున్న మోడీ ప్రభుత్వం దీనిని అమలు చేయాలంటే బడ్జెట్లో 3 లక్షల కోట్లు కేటాయించవలసి ఉండగా కేవలం 95,000 కోట్లకే పరిమితం చేసిందని విమర్శించారు. వీరు కేటాయించిన నిధులు పాత అప్పులకు కూడా సరిపోవని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం నూతన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను కొనసాగించాలని నరసింహ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లేపల్లి కిషన్, మండల నాయకులు ఏదునూరు వెంకటేష్తో పాటు గ్రామానికి సంబంధించిన కడారి కృష్ణ, మైలారం శివ, MD రఫీక్, తూముకుంట వెంకటేష్, పన్నాల నరేందర్, బొల్లేపల్లి రమ్య, బొల్లేపల్లి సోని, బొల్లేపల్లి కల్పన, బొల్లేపల్లి అనిత, జనగాం సుమలత, ఎదునూరి సోని, మావురం భారతమ్మ, గోసన విజయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి ఏదైతే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ బిల్లును రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వము ఏదైతే 2025 వీబీజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చి చట్టంగా మార్చిండో మేము ప్రధానంగా కోరేది ఏంటంటే మహాత్మా గాంధీ పేరుతో 2005లో వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఎవరికన్నా ఇబ్బంది కలిగిస్తుందా అనేది మోడీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. రెండోది, ఆ రోజు 2005లో ఉపాధి హామీకి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మోడీ చెప్తున్నది ఏంటంటే 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 40%, మేము 60% నిధులు కేంద్ర ప్రభుత్వం అని చెప్తా ఉండు. రాష్ట్రాలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. రాష్ట్రాల దగ్గర డబ్బులు లేవు. ఇట్టి పరిస్థితులలో ఉపాధి హామీకి 40% నిధులు రాష్ట్రాలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అంటే ఒక రకంగా 100 రోజుల పనిని ఎత్తివేయాలనేది ఒక పెద్ద కుట్ర. మోడీ చెప్తుండు మేము 125 రోజులకు పెంచినని చెప్పిండు. మరి ఉపాధి హామీ చట్టంలో 125 కాదు 200 రోజులు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. మరి మహాత్మా గాంధీ పేరు ఏం అడ్డం వచ్చింది? అదేవిధంగా ఇలా కనీస వేతనం 800 ఇవ్వాలని కోరుతున్నాం. కానీ మోడీ ప్రభుత్వం ఏమంటుంది? 167 రూపాయలు ఉంటే సరిపోతుంది ఒక కూలికి అని చెప్తుండు. చాలా దారుణమైన పరిస్థితి. ఉపాధి హామీ వల్ల గ్రామీణ వ్యవసాయ కూలీలకు పని దొరికింది, వాళ్ళ బతుకులలో మార్పులు వచ్చినాయి, వాళ్ళ సామాజిక స్థితిలో మార్పు వచ్చింది. కనీసం 2 పూటల తిండి ఈ ఉపాధి హామీ చట్టం వల్ల వచ్చింది. అదేవిధంగా బార్గింగ్ చేయడానికి, కూలీ పెంచుకోవడానికి, మాకింత కూలీ కావాలని డిమాండ్ చేయడానికి ఉపాధి హామీ వచ్చిన తర్వాతనే ఇలా 300 కానీ 400 కానీ 500 కానీ కూలీ రేట్లు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల బార్గింగ్ చేయడానికి అవకాశం ఉండదు, డిమాండ్ చేయడానికి అవకాశం ఉండదు. మళ్ళీ కూలీలంతా వలసబాటలు బట్టి గతంలో ఏదైతే ఈ ప్రాంతంలో విజయవాడ, గుంటూరు, నాగార్జున సాగర్ కిందికి వలసలు ఎట్లయితే పోయిర్రో మళ్ళీ వలసలను ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం ఈ వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది.
ఇప్పటికైనా మోడీ ఈ చట్టాన్ని రద్దు చేసి 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రానున్న కాలంలో ప్రభుత్వం పైన పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిక చేయడం జరుగుతాం.